మాలవి గారి దగ్గర స్టార్ట్ చేస్తే ఆవిడ మ్యారీడ్ లైఫ్ అంటే ఆ మ్యారేజ్ ఎలా అయింది అనేది ఒకసారి చూసుకుందాం. ఇది కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని రియల్ సిచ్యువేషన్ కూడా కలిపి. నిజం ఏంటంటే మాలవి గారు యూఎస్ వెళ్ళారండి. అనుకోని విధంగా ఒకసారి ఫ్లైట్ ఏదో క్యాన్సిల్ అయ్యి తెలిసిన వాళ్ళ ఇంట్లో 10 days ఉండవలసి వచ్చిందట. సో ఈ 10 days లో అక్కడ అంతా వర్కౌట్ అయిపోయి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అంతే. నేను వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండే అబ్బాయిని మాలవి గారు ఫ్లైట్ మిస్ అయిపోయి మొత్తం తట్టా బొట్ట పట్టుకొని ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారు. ఫ్లైట్ మిస్ అయిపోయింది, ఫ్లైట్ మిస్ అయిపోయింది. హలో ఎక్స్క్యూజ్ మిస్ అయిపోయింది, ఫ్లైట్ మిస్ అయిపోయిందా? ఫ్లైట్ మిస్ అయిపోయింది. మీరు నాకు మిస్సెస్ అయిపోతారా? ఫ్లైట్ మిస్ అయిపోయిందా? ఓ 10 days మా ఇంట్లో నేను పర్లేదు. 10 days మంచోడు ఏం చేయను. మీరు ఏం చేస్తారు? నేను గుడ్ బాయ్ నేను ఏం చేస్తానండి. మీ ఇల్లు ఎక్కడ? ఇదే మా ఇల్లు. ఇది కిచెన్ అన్నమాట. ఓకే. ఇది హాల్ అన్నమాట. ఓకే. ఇది బెడ్రూమ్. ఇది కిచెన్. ఇక్కడ కిచెన్ అని అన్ని చేస్తున్నా. ఆవకాయ పచ్చడి ఇవేముండు, మంచి ఆవకాయ పచ్చడి వండుకుంటా. టూ హాట్. ఏది ఆవకాయ పచ్చడి టూ హాట్ అంట. అంతే కదా. ఇంకేమనుకున్నావు నువ్వు? నేను హాట్ గా లేను. కొత్త రింగ్ బాగుందా? కిచెన్ తర్వాత ఇది హాల్. ఇది రింగ్, హాల్ కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది ఫ్లైట్ ఎందుకు మిస్ అయిపోయావు. సో ఇది డైలీ మార్నింగ్ లెగ్గానే వెళ్తా వాష్రూమ్. ఓకే. వితౌట్ వాటర్ విత్ టిష్యూ. దిస్ ఈజ్ మై పర్సనల్ బెడ్రూమ్. మీకు ఎప్పుడు రావాలనిపించినా లోపల రావద్దు. ఓకే. బికాస్ ఇట్స్ మై పర్సనల్ రూమ్. నువ్వు ఎప్పుడు వద్దాం అనుకున్నా నాకు ఫోన్ చేయి, నేను బయటకు వస్తా. బికాస్ ఇట్స్ మై పర్సనల్ రూమ్. ఏమండి రాత్రి అయింది, పడుకున్నా. మాల్విక మాల్విక ఏకాంత వేళ కట్ చేస్తే ఫ్లైట్ అంతా వచ్చేసింది. ఫ్లైట్ కి టికెట్లు వేస్తారు, అంతా అయిపోయింది. వచ్చి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎలా నేను తప్పించుకున్నా చూడండి. రెడీ చెప్పరా? ప్రపోజ్ చేసేస్తాను అనమాట. మాల్విక గారు మీ ఫ్లైట్ టైం అయింది, మీరు వస్తే మనం మీ లగేజ్ నేనే పట్టుకుంటాను. ఒక్కరిని తెచ్చుకుంటాను. పాస్పోర్ట్ తీసింది. ఏమండి నా పాస్పోర్ట్ కనిపించట్లేదండి. పాస్పోర్ట్ కనిపించట్లేదు. ఎదిగారా మీరు? వెతికాను. మాల్విక గారు పాస్పోర్ట్ ఇది నా పాస్పోర్ట్ అండి. అతికించుకోవడానికి కూడా పనిచేయదు కదండి. మీరు ఇండియా దెబ్బేస్తారు, నేను ఇండియా రావాలంటే ఏం చేయాలి? ఒక పని చేయండి. ఇప్పుడు ఏంటది? తాలిబొట్లు పట్టుకుని ఏంటంటారండి? కట్టండి. కట్టండి. నీకు ఓకే కదా? నాకు ఓకే. కట్టండి. ఆర్ యు ష్యూర్? షూర్. కమ్ ఆన్. కట్టండి. శ్రీముఖి కడితే ఒకట, నాకు కడితే ఒకట. మేమిద్దరం అక్క చెల్లి ఎలా ఉంటారు అనమాట. సో ఇప్పుడు సింగర్ శ్రీకృష్ణ గారు చీమకు కూడా హాని చేయడు అనేది ఎప్పుడు వింటూ ఉంటాం, కానీ ఎలా ఉంటుందో చూసి చూపిస్తాం సార్. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక ఫ్రెండ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంటే ఆయన దగ్గర మాట్లాడుతున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. హాయ్ సార్. హాయ్ దాదా. ఎప్పుడు వచ్చావు? చాలా సార్లు వెయిట్ చేస్తున్నాను. నువ్వు వస్తే నీతో మాట్లాడి ఈవెంట్ గురించి మాట్లాడదాం మనం. శ్రీకృష్ణ వెళ్ళే ముందు 2 కేజీలు షుగర్ ఇస్తాను. రా. శ్రీకృష్ణ ఇది రావట్లేదు సార్. అవును రావట్లేదా? ఎవరి కోసం వచ్చి వస్తుంది?
ఏమైంది శ్రీకృష్ణ? ఏమైంది శ్రీకృష్ణ? నేస్తమా ఇలా ఉంటది అనమాట ఆయన మంచితనం మామూలు ఉండదు. సో నెక్స్ట్ శ్రీకృష్ణ గారు పాట పాడడానికి వెళ్ళారు. ఇందాక రామ్ ప్రసాద్ కి లోపల ఆ ప్రాబ్లం మన శ్రీకృష్ణ గారు పట్టుకుంది. స్టేజ్ మీద ఉన్నాడు ఇప్పుడు. సో ఎలా ఉంటుంది మేనేజ్ చేస్తూ పాడాలి. నేస్తమా నేస్తమా పాట పాడుతున్నారు. రెడీ. నేస్తమా నేస్తమా నువ్వే కోయలై పాడితే నేనే. నేస్తమా నేస్తమాను నేస్తమా నేస్తమాను. నేస్తమా నేస్తమా నువ్వే నేస్తమా న్యూస్ పేపర్. నువ్వు ఏదైనా సోలో సాంగ్ మేనేజ్ చేయవస్తా నేనా? సూపర్ శ్రీకృష్ణ, నువ్వు కంగల ప్యాంట్ వేసుకోకుండా చేసుకోవచ్చు ఫాస్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్.